వివాహాలు ఎందుకు ఆగిపోతున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే గత జన్మలో వీరు వివాహానికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా సంతానం కలిగినా కూడా గత జన్మలో సంతానం కలిగినా కూడా ఆ సంతానానికి ఏదన్నా వీరి కనుక ఇబ్బందులు పెట్టి ఉంటే ఈ జన్మలో చూద్దాం. ఈ జన్మలో ఒక అమ్మాయి హాస్పిటల్ దగ్గర చూపించుకొని వస్తూ డెలివరీ కాగానే ఆ బిడ్డను తీసుకుపోయి ఆ కుప్పతొట్లో పడేసిన సంఘటన మన పేపర్లో చదువుతుంటాం, అవునా కదా? మరి ఆ బిడ్డ చనిపోలే, కెవ్వున ఏడుస్తుంది. అయ్యో చిన్నారి బిడ్డ కెవ్వున ఏడుస్తుంది అనేటువంటి పాపం కూడా లేకుండా ఆ కుప్పతొట్లో వేసేసి వెళ్ళిపోతుంది. ఇలా గత జన్మలో చేసి ఉన్నారనుకో, నీకుగా సంతానం వచ్చే జన్మలో కలగదు. సంతానం కలగదు అంటే 2 రకాలు తీసుకోవాలి. వివాహం అయితేనే సంతానం కలుగుతుంది, వివాహం అయినా కూడా సంతానం కలగకుండా ఉండవంటారు. కనుక అలాంటి పనులు గత జన్మలో చూస్తుంటే ఈ జన్మలో వివాహం కాకుండా ఉంటుంది, సంతానం లేకుండా